99 పైసలకే 27 ఎకరాలు. రయేజ కార్పుకు భూ కేటాయింపులపై హైకోర్టు విస్మయం. ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి ఇంత తక్కువ ధరకు భూములు ఇచ్చేస్తారా? దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ఇచ్చారా? ఇంత తక్కువ ధరకు భూములు ఇస్తే మిగిలిన కంపెనీలు ముందుకు రాలేదా? వస్తే ఎన్ని కంపెనీలు ముందుకు వచ్చాయి? అన్నింటికీ అవకాశం ఇవ్వకుండా ఒకే కంపెనీకి భూ కేటాయింపులు ఏమిటి? ప్రభుత్వానికి చీఫ్ జస్టిస్ బెంచ్ ప్రశ్నలో వర్షం. పూర్తి వివరాలతో కౌంటర్ దాకా. భూ పందేరము. ఇప్పుడు పాలకులు ఏం చేస్తున్నారంటే కేవలం రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. ఎవరైనా సరే, ఇక్కడ రేవంత్ రెడ్డి అయినా చూసుకోండి, అక్కడ కేంద్రం చూసుకోండి, ఇక్కడ చంద్రబాబు చూసుకోండి, ఏం చేస్తున్నారు అంటే భూ పందేరం. 27 ఎకరాలను 99 పైసలకు ఇచ్చారు. 99 పైసలకు రూపాయికి ఏమన్నా వస్తుందా ఈ దేశంలో? డాలర్ విలువ 91 రూపాయలు ఈరోజు. ఒక డాలరు 99 పైసలకు, ₹1 అంటే 27 ఎకరాలు. అది ఎవడికి? వాడేమన్నా సమాజ సేవకు వచ్చిండా? ఓ హాస్పిటల్ ఫ్రీగా పడుతున్నాడా? ఓ పెద్ద కంపెనీ పెట్టి ఆదాయం తీసుకున్నాడు వాడు రియల్ ఎస్టేటు చేస్తందుకు. రియల్ ఎస్టేట్ కంపెనీ రయేజా. ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి ఇంత తక్కువకి ఇస్తారా? అసలు మిగతా కంపెనీలు ఎందుకు రాలేదు? ఇంత అరాచకం ఎందుకున్నది? పారదర్శకత ఎక్కడ ఉన్నది? ఒక విధానం ఎక్కడున్నది? ఒక ప్రొసీజర్ ఎక్కడున్నదని వీళ్ళు ప్రశ్నించారు. రహేజా కార్పు రియల్ ఎస్టేట్ కంపెనీకి 27 ఎకరాలను 99 పైసలకు ఇంత తక్కువ ధరకు రియల్ ఎస్టేట్ కంపెనీకి ఎంత భూమి ఎట్లా కేటాయిస్తారు? అసలు ఇవ్వడానికి అవకాశం లేదు. మనదంతా ఆల్రెడీ మనం ఎవడనుకుంటామో వాడినే దరఖాస్తుదారుని కానిస్తాం, వేరే వాడిని రాని, వస్తే బెదిరిస్తాం, వానికి తెలియనియ్యము, పారదర్శకత ఉండదు, ఒక ప్రభుత్వ విధానం ఉండదు, జవాబుదారం ఉండదు, అంత ఏకపక్షం. సో 2 వారాలకు వాయిదా విచారణ వేసింది. ఎదురు 91 కోట్ల రూపాయలు చెల్లిస్తోంది. ఏంది? ఐటీ విశాఖపట్నంలోని మధురవాడ ఐటీలో కేవలం 99 పైసలకు 27 ఎకరాల భూమిని రయేజాకు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ సంస్థ అధ్యక్షుడు, మానవ హక్కుల కమిషన్ పూర్వ సభ్యుడు డాక్టర్ గోచిపోత శ్రీనివాసరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేశాడు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. వాదనలో ముఖ్యాంశాలు ఏంది అని అంటే, కంపెనీలకు భూ కేటాయింపులపై ఇప్పటికే ప్రజా ప్రయోజన వాద్యం దాఖలై ఉన్నా కూడా ప్రస్తుత వాద్యంలో పిటిషనరు భూ కేటాయింపుల విధానాన్ని సవాల్ చేశాడు. ఈ పొన్నవోళ్ళు జోక్యం చేసుకుంటూ ఇది రియల్ ఎస్టేట్ కంపెనీకి భూములు కేటాయించిన వ్యవహారం అని చెప్పాడు. గతంలో దాఖలు చేసిన వ్యాజ్యాలు పలు ఐటీ కంపెనీలకు ఇచ్చారు. ఇంకేంది? ప్రభుత్వం భూమి కేటాయింపుతో సరిపెట్టలేదు. సదరు రియల్ ఎస్టేట్ కంపెనీకి ఎదురుగా 91 కోట్ల రూపాయలను ఇస్తుందట. ఈ మొత్తాన్ని ఏ క్షణమైనా విడుదల చేసే అవకాశం ఉన్నది.